Good evening. Welcome to News 360 My Doctor Special Live Show. This is Madhuri. ఇవాల్టి మై డాక్టర్ లో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేష్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోరమ్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 సార్. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు, చూస్తున్నాం వింటర్ సీజన్లో చిన్నపిల్లలు ఎక్కువగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. వింటర్ సీజన్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఎటువంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? వింటర్ స్టార్ట్ అవ్వగానే చిన్నపిల్లల్లో అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఇయర్స్ వరకు పిల్లల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. కామన్గా చూసేటువంటి ఇన్ఫెక్షన్స్లో ఒకటి డెంగ్యూ, రెండవది ఇన్ఫ్లుయెన్సా, మూడోది నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే లైక్ అలర్జీస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, ఇటువంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. వీటిని ఎక్సాసర్బేషన్స్ అంటాము. వీటిని రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇన్ఫెక్షన్స్, రెండు నాన్ ఇన్ఫెక్షన్స్ మేడం. ఇన్ఫెక్షన్స్లో దోమల ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి ఇన్ఫెక్షన్స్, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి ఇన్ఫెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. వీటిల్లో వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి గ్యాస్ట్రోఎంటరైటిస్ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, హెపటైటిస్ ఏ, ఇటువంటివన్నీ వాటర్ అండ్ ఫుడ్ కంటామినేట్ అవ్వటం మూలంగా స్ప్రెడ్ అవుతుంటాయి మేడం. దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి మలేరియా, డెంగ్యూ, ఇటువంటివి ఎక్కువగా చూస్తుంటాం. యూజువలీ దిస్ ఈజ్ ద పీక్ సీజన్ ఫర్ డెంగ్యూ. డెంగ్యూ ప్రివెంటబుల్ డిసీజ్ మేడం. అంటే దోమకాటు నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే కనుక దాని యొక్క కాంప్లికేషన్స్ అవన్నీ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం పడదు. దానికి వ్యాక్సిన్ అనేటువంటిది ఏది లేదు కాబట్టి సింపుల్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ సెకండ్ పార్ట్ ఎయిర్ బార్న్ డిసీజెస్ అన్నాం కదా, వాటిలో ఇన్ఫ్లుయెన్జా కానివ్వండి, కామన్ కోల్డ్ కానివ్వండి, ఇటువంటివి చాలా డిసీజెస్ ఉన్నాయి. దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మూడోది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ లైక్ మమ్స్, మీజిల్స్, ఇవి ఈ సీజన్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు క్లోజ్డ్ ప్రాక్సిమిటీలో ఉంటారు, స్కూల్లో లేదా మాల్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, హాలిడే సీజన్ వచ్చినప్పుడు అందరూ క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్తూ ఉంటారు. అక్కడ దాంట్లో జనాలు ఎక్కువ ఉండటం మూలంగా ఎయిర్ బార్న్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, డెంగ్యూ గురించి మనం మాట్లాడుకుంటే డెంగ్యూ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్. మస్కిటో బైట్ ద్వారా ఆ వైరస్ మన శరీరంలో స్ప్రెడ్ అవుతుంది. కామన్గా డెంగ్యూ అనగానే అందరి మైండ్లోకి వచ్చేది ప్లేట్లెట్ కౌంట్. బట్ అన్ఫార్చునేట్లీ పిల్లల్లో ప్లేట్లెట్ కౌంట్కి మేము అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వము. బికాజ్ 99% ఆఫ్ ద టైం ప్లేట్లెట్స్ అనేవి తగ్గి ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి. వాటికి మనము ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఓన్లీ <1%. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటంటే మేడం, ఫీవర్, బాడీ ఏక్, బ్యాక్ పెయిన్, హెడ్ఏక్. పెద్ద పిల్లల్లో అయితే కనుక రెట్రో ఆర్బైటల్ పెయిన్ అంటాం, అంటే కంటి వెనక భాగంలో పెయిన్ ఉండటం. అండ్ సివియర్ బోన్ పెయిన్స్ ఉంటాయి, అంటే బోన్ బ్రేకింగ్ ఫీవర్ అని డిస్క్రైబ్ చేస్తాం మేము బుక్స్లో. బోన్స్ విరగవు, కానీ బోన్ విరిగితే ఎటువంటి పెయిన్ ఉంటుందో డెంగ్యూలో అంత సివియర్ మజిల్ పెయిన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఉండేటువంటి తేడా పెద్దవాళ్ళతోటి కంపేర్ చేసేటువంటి ఫీవర్ 5 to 7 days ఫీవర్ ఉంటుంది. ఫీవర్ తగ్గిన తర్వాత అసలు ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి మేడం. దట్ ఈస్ ట్రిక్ దేర్. చాలా వరకు పేరెంట్స్ దే మిస్ దట్ థింగ్. అండ్ ఫీవర్ తగ్గిపోయింది కాబట్టి బాబు లేదా పాప మంచిగా ఉందని చెప్పేసి అపోహలో ఉండిపోతారు. అసలు ప్రాబ్లమ్స్ అన్నీ డెంగ్యూలో ఫీవర్ తగ్గిన తర్వాత మొదలవుతాయి మేడం. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ వెజల్స్లో నుంచి వాటర్ లీక్ అయిపోవటం జరుగుతుంది. దాన్ని క్యాపిలరీ లీక్ అంటాము. దాని మూలంగా లోపల ఉన్న రక్తం చిక్కబడిపోతుంది. రక్తం చిక్కదనం అనగానే బ్లడ్ థిన్నర్స్ అవన్నీ రాకూడదు. ఎందుకంటే ఇది ఫిజియలాజికల్గా అంటే శరీరంలో ఒక మార్పు జరగటం మూలంగా దానివల్ల వచ్చే ఇంకోటువంటి మార్పు. దానికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసేసి ఐవీ ఫ్లూయిడ్స్ లేదా నోటి ద్వారా ఎనఫ్ లిక్విడ్స్ తీసుకోవటం. అండ్ ఇంకొక ప్రాబ్లం జరుగుతుంది, లివర్ మీద స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ ఎంజైమ్స్ అనేవి పెరుగుతాయి. ప్లేట్లెట్స్ అనేవి మేము లాస్ట్ డిస్కస్ చేస్తాము. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా 99% ఆఫ్ ద టైం ప్లేట్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం పడదు. పేరెంట్స్ గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే బాబు లేదా పాప బాగా డల్గా అయిపోవటము, లేదంటే కనుక మోషన్లో బ్లడ్ రావటము, మూత్రమంలో బ్లడ్ రావటము, పేగులల్లో ఇంటెస్టైన్స్లో బ్లీడ్ అయితే కనుక యూజువల్లీ స్టూల్స్ లేదా మోషన్ బ్లాక్ కలర్లో మారటము, లేదా డ్రౌజీగా అంటే ఎప్పుడు పడుకోనే మగతగా ఉండటము, ఇటువంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవి కాకుండా ఇంకా లేట్ స్టేజ్లో చూసేటువంటి సిమ్టమ్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పడిపోవటము, దాని మూలంగా చిన్నపిల్లల్లో ఫిట్స్ రావటము, లేదా బ్లీడింగ్, స్కిన్ మీద బ్లడ్ స్పాట్స్ కనబడటము, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది మేడం. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారంటే డెంగ్యూ ఫీవర్ తగ్గాకే అసలు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయంటే, అంటే ప్రతి
పర్సన్లో అంటే డెంగ్యూ వచ్చిన ప్రతి వ్యక్తిలో కూడా ఇటువంటి కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటారా, లేకపోతే అందరిలో ఉండవని అనుకోవచ్చు అంటారా? 50% ఆఫ్ ద టైం అసలు మనకు డెంగ్యూ జ్వరం వచ్చిపోయినట్టు కూడా మనకు తెలియదండి. ఎందుకంటే డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్. సాధారణంగా మీకు గమనించిన, నాకు గమనించిన, ఎప్పుడో ఒకసారి ఫీవర్ వచ్చి 1 or 2 days ఉండి వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం టెస్ట్ చేస్తే కానీ అది డెంగ్యూ అని తెలియదు. ఓకే, సో 50% ఆఫ్ ద టైం అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కేవలం ఫీవర్ మాత్రమే ఉండిపోవచ్చు. మిగతా 50లో కూడా దాదాపు 40% మంది పిల్లలకి అడ్మిషన్ అవసరం పడదు మేడం. డెంగ్యూ అనగానే ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ వచ్చిన ప్రతి పిల్లల్ని అడ్మిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కేవలం 10% పిల్లల్లో మాత్రమే ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసుకున్నటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా అందరికీ కొంచెం రక్తం చిక్కదనం అవ్వటము, లీక్ అవ్వటం, క్యాపిలరీ లీక్ అవ్వటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి వైరల్ ఫీవర్ వచ్చినా ఒక కామన్ టిప్ ఈజ్ హైడ్రేట్ వెల్. అంటే సరిపడే అటువంటి నీళ్లు లేదా లిక్విడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వైరల్ ఫీవర్కి మనం బ్లడ్ టెస్ట్ చేయం. సో మనం చేయకపోతే అది డెంగ్యూనా కాదా అనేది తెలియదు. అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోకుండా అందరికీ జస్ట్ పారాసిటమాల్ ఎలాగైతే తీసుకుంటామో ఫీవర్కి, అలాగే ఫీవర్ వచ్చినప్పుడు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ కావచ్చు, లేదా కోకోనట్ వాటర్ కావచ్చు, ORS కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి లిక్విడ్స్ తీసుకుంటే కనుక కాంప్లికేషన్స్ బారి నుంచి బయటపడవచ్చు. డాక్టర్ గారు, ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డెంగ్యూ వచ్చిన వాళ్ళకి? ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫుడ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రికవరీ, డైరెక్ట్ రికవరీ. కాకపోతే ఓవరాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాట్ విల్ హెల్ప్ బెటర్ అండ్ క్విక్కర్ రికవరీ మేడం. అంటే ఐ నో వేర్ దిస్ క్వశ్చన్ అరైజెస్ ఫ్రమ్, బికాజ్ మనం సాధారణంగా చూస్తే పపాయా లీవ్స్ జ్యూస్ తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయని, లేదంటే కివీ ఫ్రూట్ తింటే పెరుగుతాయని, చాలా ఐ వోంట్ సే మిత్, బట్ ఇట్ ఈస్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్. అంటే దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మనం డిస్కస్ చేసిన వాటిల్లో చూస్తే కనుక ప్లేట్లెట్ కౌంట్ మనం లాస్ట్కి డిస్కస్ చేస్తున్నాం. అలాగే ప్లేట్లెట్స్ పెరగటానికి మనం ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వైరస్ యొక్క ప్రభావం తగ్గగానే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. అలాగే ప్లేట్లెట్స్ తగ్గటం అనేది మెయిన్ కాంప్లికేషన్ కానే కాదు మేడం. ఇప్పుడు ఫ్లూయిడ్ తీసుకోకపోతే వచ్చే రక్తం చిక్కదనం పెరగటము, లివర్ మీద స్వెల్లింగ్, అవి మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. సో ఫుడ్ పరంగా ఎటువంటి డైటరీ రిస్ట్రిక్షన్స్ అవసరం ఉండదు మేడం. కేవలం రెడ్ మీట్ మాత్రం 1 or 2 weeks అవాయిడ్ చేస్తాం. అది కూడా ఎస్పెషల్లీ లివర్ మీద స్వెల్లింగ్ వచ్చిన వాళ్ళకు మాత్రమే 1 or 2 weeks అవాయిడ్ చేస్తాం. అదర్వైజ్ ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ వి ఎంకరేజ్ దెమ్ టు ఈట్ వెల్. రికవరీ ఆఫ్ అపెటైట్ ఏదైతే ఉంటుందో, అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళల్లో ఆకలి అవ్వటం ఎప్పుడైతే మొదలవుతుందో దట్ వీ కన్సిడర్ ఎస్ ఫస్ట్ సైన్ ఆఫ్ రికవరీ. ఆకలి అవ్వటం మొదలవుతుంది, స్వతహాగా ఫుడ్ అండ్ లిక్విడ్స్ అడుగుతున్నారు అంటే కనుక వీ కన్సిడర్ దట్ చైల్డ్ ఈజ్ ఆన్ ద పాత్ ఆఫ్ రికవరీ. సో బాటమ్ లైన్, నో డైటరీ రిస్ట్రిక్షన్స్ అండ్ ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ కెన్ బి గివెన్. అంటే కేవలం వాటర్నే కాదు, కోకోనట్ వాటర్ అవ్వచ్చు, ORS అవ్వచ్చు, ఏదో ఒక రకమైన లిక్విడ్ ఇవ్వటం ఇంపార్టెంట్ మేడం. డాక్టర్ గారు, ప్రతి సీజన్లో డిఫరెంట్ ఇష్యూస్తో మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారు. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇయర్లో ఏమైనా మీరు డిఫరెంట్ ఇష్యూస్ కావచ్చు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్నపిల్లలు కావచ్చు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్తో చూస్తూ ఉంటారంటారా? ఖచ్చితంగా మేడం. ఈ సంవత్సరం ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్. అఫ్కోర్స్ గత 2 సంవత్సరాలుగా మనం కోవిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కోవిడ్ అందరం ఫేస్ చేసాం, ఎవ్రీ ఫ్యామిలీ హెస్ ఫేస్డ్ దట్. ఈ సంవత్సరం కొత్త ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మేడం. ప్రతి ఇయర్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫ్లుయెన్జా కేసెస్ కావచ్చు, డెంగ్యూ కేసెస్ కావచ్చు, ఇవి చాలా చూస్తున్నాం. దానికి తోడు కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ న్యూమోనియాస్ ఉంటున్నాయి మేడం. అంటే చిన్నపిల్లల్లో న్యూమోనియా అంటే కఫం చేరుకొని ఊపిరితిత్తులు గట్టిపడటం, దాన్ని మనం టెక్నికల్గా న్యూమోనియా అంటాం ఒకటి. రెండోది ఫర్ సమ్ రీజన్ వీఆర్ సీయింగ్ రైజ్ ఇన్ మంప్స్, గవద బిళ్ళలు అంటారు తెలుగులో, మంప్స్. ఈ పారోటిడ్ గ్లాండ్ అనేది స్వెల్లింగ్ రావటము, ఈ డిసీజెస్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా చూస్తున్నాం మేడం. డాక్టర్ గారు, న్యూమోనియా సిమ్టమ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అలాగే ఇది ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉంది? అంటే ఫ్యూ మంత్స్ బేబీలో కూడా ఈ న్యూమోనియా ఇష్యూ వచ్చే అవకాశం ఉందంటారా?
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళలో వరకు ఏ ఏజ్లో అయినా న్యూమోనియా రావచ్చండి. వాటికి కారణాలు ఒకటి వైరల్ న్యూమోనియా అయి ఉండొచ్చు, రెండోది బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉండొచ్చు. బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో ఫంగల్ న్యూమోనియా అనేది కూడా ఉంటుంది. బట్ సాధారణంగా మనం న్యూమోనియా గురించి మాట్లాడితే మాత్రము అది బ్యాక్టీరియల్ న్యూమోనియా గురించి మాట్లాడుతుంటాం మేడం. న్యూమోనియా అనేది చిన్నపిల్లల్లో కఫం క్లియర్ చేయలేకపోవటం మూలంగా లేదా లంగ్ ఇన్ఫెక్షన్ రావటం మూలంగా లంగ్ గట్టిపడిపోతుంది, దాన్ని న్యూమోనియా అంటాం. సమ్ ఆఫ్ దీస్ కెన్ బి ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. అంటే కొన్నిటికి వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉన్నది. అఫ్కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా మనం న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాము. దాని మూలంగా ఆల్మోస్ట్ 10 స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి కాజ్ చేసే అటువంటి న్యూమోనియా నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సిమ్టమ్స్ పరంగా చూస్తే కాఫ్, ఫీవర్ ఇవి కామన్ సిమ్టమ్స్. కాంప్లికేషన్స్ పరంగా చూస్తే కనుక బ్రీతింగ్ డిఫికల్టీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవ్వటము, బాగా ఫాస్ట్గా బ్రీతింగ్ చేయటం అంటే టకిప్ని అంటాం, రెస్పిరేటరీ రేట్ ఫాస్ట్గా బ్రీతింగ్ చేయటము, చిన్నపిల్లల్లో కడుపు ఎగేస్తుంది అంటాం, అంటే రిబ్స్ మొత్తం లోపలికి వెళ్ళిపోవటము, ఫాస్ట్గా బ్రీతింగ్ చేయటము, ఇవి కాంప్లికేషన్స్ యొక్క లక్షణాలు. ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ అంటే కనుక ఆక్సిజన్ తగ్గిపోవటం మూలంగా లిప్స్ అండ్ టంగ్ బ్లూ కలర్లో మారిపోవటం, సైనోసిస్ అంటాం. ఇవి చాలా రేర్గా చూస్తుంటాం. బట్ కామన్గా చూసేటువంటి కాంప్లికేషన్స్ అయితే కనుక ఆయాసం, బ్రీతింగ్ డిఫికల్టీ, ఫాస్ట్ బ్రీతింగ్, కాఫ్ అండ్ హై గ్రేడ్ ఫీవర్. కొన్నిసార్లు మనము క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలియకపోవచ్చు, అంటే స్టెథోస్కోప్ ద్వారానే తెలియకపోవచ్చు, ఎక్స్రే చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఇవి బ్యాక్టీరియా న్యూమోనియా యొక్క లక్షణాలు. డాక్టర్ గారు మీరు చెప్తున్నారు కామన్ కోల్డ్ కావచ్చు, కాఫ్ కూడా న్యూమోనియా సిమ్టమ్స్ అని. అంటే కామన్ కోల్డ్కి, కాఫ్కి న్యూమోనియా సిమ్టమ్స్కి ఏమన్నా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు కామన్ కోల్డ్ అంటే మనం రైనో వైరస్ అనే ఒక వైరస్ కాజ్ చేసేటువంటిది. దాదాపు ఆల్ ఆఫ్ అస్ బై 5 years ఆఫ్ ఏదో ఒకసారి ఖచ్చితంగా మనకు కామన్ కోల్డ్ వచ్చి ఉంటుంది. అంటే తుమ్మటము, ముక్కులో నుంచి వాటర్ రావటం, రన్నింగ్ నోస్ అండ్ కొంచెం రన్నింగ్ ఐస్ కావచ్చు, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ఐస్ ఉండొచ్చు. ఇవి కామన్ కోల్డ్ యొక్క లక్షణాలు. అలాగే ఇన్ఫ్లుయెన్జా చూస్తే కనుక వీటిల్లో ఫీవర్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్లీ హై. అంటే నార్మల్గా కాఫ్ అండ్ కోల్డ్ సిమ్టమ్స్కి కాకుండా దానికి మించినటువంటి ఫీవర్ ఉంటుంది. అంటే 103, 104 అటువంటి ఫీవర్ చూడటం సాధారణంగా జరుగుతుంది. అలాగే కాకుండా సివియర్ బాడీ ఏక్స్ ఉంటాయి మేడం. అంటే చాలా తట్టుకోలేనటువంటి బాడీ పెయిన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ పరంగా చూస్తే కనుక కేవలం అప్పర్ రెస్పిరేటరీ అంటే నోస్ అండ్ మౌతే కాకుండా ఊపిరితిత్తులో ఉండేటువంటి లక్షణాలు క్లినికల్గా కనుక్కోగలుగుతాం మేడం. డాక్టర్ గారు మీరు చెప్తున్నారు ఇన్ఫ్లుయెన్సా అని. అసలు ఇన్ఫ్లుయెన్సా అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు వ్యక్తి మీద? ఇన్ఫ్లుయెన్సా అనేది కూడా ఒక వైరస్ మేడం. ఓకే, బట్ ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఎ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్. అంటే కేవలం ఒక సింపుల్ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా సివియర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోగలుగుతాం. ఇది ఏ ఏజ్లో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇన్ఫ్లుయెన్సా వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క సిమ్టమ్స్ హై గ్రేడ్ ఫీవర్ అసోసియేటెడ్ విత్ చిల్స్, అంటే చలి జ్వరం అంటాం, అలా ఉండొచ్చు. దెన్ సివియర్ బాడీ ఏక్స్, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనటువంటి అంత సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. దెన్ కొంతమంది పిల్లల్లో మాత్రం కాంప్లికేషన్స్, సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ముందు చూస్తే కనుక లంగ్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లంగ్ లోపల నెమ్ము చేరుకోవటం, దాన్ని వైరల్ న్యూమోనియా అంటాము. దాన్ని డయాగ్నోస్ చేసి టెస్ట్ చేయగలిగితే కనుక దానికి సింపుల్ మెడికేషన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఓకే, సో don't want to name the medicines over media, but there are medicines available and that is not a over the counter medicine. అంటే ఎవరికి వాళ్ళు పోయి తీసుకోగలిగేటువంటి మెడిసిన్ కాదు, ఖచ్చితంగా మెడికల్ సూపర్విజన్లోనే తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్. అగైన్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ కీపింగ్ వెల్ హైడ్రేటెడ్. అంటే నీళ్ళు సరిగా తీసుకోవడం మూలంగా చాలా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కొంతమందికి మాత్రం, అంటే less than 5% పిల్లలకి మాత్రము లంగ్స్ విపరీతంగా దెబ్బతిని దానికి ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్, మనం దీని గురించి గత 2 సంవత్సరాలుగా విపరీతంగా వింటున్నాము. ఎక్మో సపోర్ట్ అవసరం పడేంత వరకు కూడా వెళ్తున్నారు మేడం. దానికి ముందు చాలా వరకు ఆల్మోస్ట్ 30-40% పిల్లలు వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడే అవకాశం ఉంటుంది. వెంటిలేటర్ సపోర్ట్ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మేడం. అంటే సింప్లిఫైడ్ ప్రాసెస్ ఆఫ్ వెంటిలేషన్ అనుకోవచ్చు. సో ఇంత పెద్ద డిసీజ్ మనము చిన్న వ్యాక్సిన్ ద్వారానే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఫీవర్ కావచ్చు, కోల్డ్, కాఫ్ ఇటువంటివి జనరల్గా వచ్చినప్పుడు ఇనిషియల్గా చాలామంది అయితే
మెడిసిన్స్ ఇచ్చేసి ఒక 2-3 రోజులు అలానే చూద్దాం అన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు. అంటే ఆ పర్సన్కి కావచ్చు, బేబీకి ఇన్ఫ్లుయెన్సా వచ్చిందని ఎలా తెలుస్తుంది? డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? కామన్ కోల్డ్ నుంచి ఇన్ఫ్లుయెన్సా డిఫరెన్షియేట్ చేయడం ఫస్ట్ 1 or 2 డేస్లో కొంచెం డిఫికల్టే మేడం. పేరెంట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఫస్ట్ 1 or 2 డేస్లో సిమ్టమ్స్ విల్ బీ ఓవర్లాపింగ్. అంటే సేమ్ సిమ్టమ్స్, కామన్ కోల్డ్లో ఉన్నటువంటి సిమ్టమ్సే ఇన్ఫ్లుయెన్సాలో కూడా ఉండొచ్చు. కానీ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా చూస్తే కనుక ఫీవర్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో చాలా హై టెంపరేచర్ ఉంటుంది. కామన్ కోల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే టెంపరేచర్స్ 99, 100, 100.4 ఆ రేంజ్లో ఉంటాయి. అదే కనుక మనం ఇన్ఫ్లుయెన్సాలో చూస్తే టెంపరేచర్స్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 102, 104, 105 ఆ రేంజ్లో టెంపరేచర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ యూ షుడ్ నాట్ డిలే, వెంటనే డాక్టర్ని కలవాలి. రెండోది విపరీతమైన బాడీ ఏక్స్ లేదా టయర్డ్నెస్, ఎక్సెసివ్ టయర్డ్నెస్ అలా ఉంది అంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది మేడం. అండ్ కాంప్లికేషన్స్ వరకు రాకముందుకే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అర్లీగా టెస్ట్ చేసి మనము పికప్ చేయొచ్చు మేడం. మునుపటిలా కాకుండా లాస్ట్ 5-6 ఇయర్స్లో PCR టెస్టింగ్ హెస్ బికమ్ మోర్ ప్రామినెంట్ థ్యాంక్స్ టు కోవిడ్ అనొచ్చు. అఫ్కోర్స్ మేము ఇన్ఫ్లుయెన్సా వీఆర్ టెస్టింగ్ ఈవెన్ ఫర్ లాస్ట్ 10-15 ఇయర్స్. కానీ కోవిడ్ తర్వాత జనాల్లో అంటే కామన్ పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. PCR అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు, చిన్న నేసల్ స్వాబ్ ద్వారానే మనం చేయొచ్చు అనే అవేర్నెస్ పెరిగింది మేడం. దట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ బికాస్ చెప్పడానికి పేరెంట్స్కి చాలా ఈజీ అండ్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ పెరిగింది. దాని ద్వారా మనం టెస్ట్ చేస్తున్నాము. టెస్ట్ చేయగానే రిపోర్ట్స్ కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వస్తున్నాయి. 10 years బ్యాక్ చూస్తే కనుక 24 hours తర్వాతనే మనకు రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అడ్వాన్సెస్ ఇన్ డయాగ్నోసిస్ మూలంగా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి మేడం. దాని ద్వారా మనం ఎర్లీ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో భాగంగా ఇన్ఫ్లుయెన్సాకి ట్రీట్మెంట్ అంటే ఎన్ని డేస్ పడుతుంది రికవర్ అవ్వడానికి అంటారు? యూజువలీ 5 to 10 daysలో మోస్ట్ ఆఫ్ దెమ్, మెజారిటీ ఆఫ్ దెమ్ రికవర్ మేడం. కొంతమంది మాత్రం వెంటిలేటర్ సపోర్ట్ ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళల్లో కొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళల్లో లంగ్ మాత్రమే కాకుండా శ్వాస పైపులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్వెల్లింగ్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం, అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కనుక వాళ్ళు శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, దాని ద్వారా ఆక్సిజన్ అందటం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు బయట నుంచి సప్లిమెంటల్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వటం అవసరం పడుతుంది. మెకానికల్ వెంటిలేషన్ సపోర్ట్ అవసరం పడవచ్చు, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ సపోర్ట్ అవసరం పడవచ్చు. ఇటువంటి పిల్లలు మాత్రం కొంచెం ప్రొలాంగ్డ్ కోర్స్ ఉండొచ్చు. అంటే దాదాపు 2 to 3 weeks అవసరం పడే పిల్లలు కూడా ఉంటారు. లెస్ దెన్ 1% మాత్రం వాళ్ళకి గుండె మీద ప్రభావం పడవచ్చు లేదా ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అవ్వచ్చు. వాళ్ళకు మాత్రం ఇట్ కెన్ టేక్ లాంగర్ కోర్స్ మేడం, 4 to 6 weeks కూడా పట్టవచ్చు. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఆస్తమా కూడా చూస్తూ ఉంటాం. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందంటారు? ఓకే, ఆస్తమా అనేది ఎయిర్వేస్ యొక్క ప్రాబ్లం మేడం. అంటే మనం ఇన్ఫ్లుయెన్జా గురించి మాట్లాడేటప్పుడు శ్వాస పైపులు ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు అంటాం కదా, అది టిపికల్గా మనము ఆస్తమాలో చూసేటువంటి ప్రాబ్లం. ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అంటాం మేడం. అంటే శ్వాస తీసుకునే ట్రేకియా మెయిన్ ఎయిర్వే నుంచి కిందికి డివైడ్ అయ్యాక చిన్న శ్వాస పైపులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాపు రావటం ఆస్తమా యొక్క మెయిన్ లక్షణం. దాని మూలంగా కొంతమంది పిల్లలు రాత్రిపూట పొడి దగ్గు లాంటిది రావటము. యూజువలీ దగ్గు అనేది రాత్రి ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో, డే టైం కూడా రావచ్చు కానీ రాత్రిపూట ఎక్కువ ఉంటుంది. అలాగే పిల్లి కూత శబ్దం అంటే వీజింగ్ సౌండ్ అంటాము, అది సాధారణంగా చూస్తుంటాము. సరైన టైంలో దాన్ని కనుక మనం రెస్పాండ్ అవ్వకపోతే వీజింగ్ సౌండ్ పెరిగి శ్వాస తీసుకునే ఇబ్బంది రావచ్చు. ఒక స్టేట్మెంట్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేనటువంటి, అంటే మాట్లాడలేకపోతున్నాము అనే అటువంటి స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది సివియర్ స్టేజెస్ మేడం. చైల్డ్హుడ్ ఆస్తమా ఈ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. అంటే చిన్నపిల్లల్లో సాధారణంగా మేము వైరల్ ఇండ్యూస్డ్ వీజ్ కానివ్వండి ఇటువంటి టర్మినాలజీస్ యూజ్ చేస్తుంటాము. పిల్లల్లో ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందంటే కనుక సరైనటువంటి కంట్రోల్లో ఉంచితే 60% పిల్లలు 6th birthday లోపు వీటి లక్షణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అన్లైక్ అడల్ట్స్లో ఏదైతే చూస్తామో ఆస్తమా కెన్ బి కంట్రోల్డ్ బట్ కెనాట్ బి క్యూర్డ్. అది స్టాండర్డ్ స్టేట్మెంట్ మేడం. డయాబెటీస్ని ఎలాగైతే మనం క్యూర్ చేయలేం కానీ కంట్రోల్లో ఉంచుతామో అలాగే ఆస్తమాని కూడా కంట్రోల్లో ఉంచవచ్చు కానీ పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. కానీ చైల్డ్హుడ్ ఆస్తమాలో 60% మంది పిల్లలు ఈ లక్షణాల నుంచి బయటపడే అటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనము ఏదైతే కారణం వల్ల వీళ్ళకి సిమ్టమ్స్ పెరుగుతున్నాయో దాన్ని ఎక్స్పోజర్ టు అలర్జన్ అంటాం మేడం.
ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నటువంటి వాటిల్లో కొన్నిటి గురించి ఖచ్చితంగా హైలైట్ చేయాలి. వీటిని మాడిఫైయబుల్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం డిస్కస్ చేస్తే, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్పోజర్ టు స్మోక్, డస్ట్, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ లేదా స్ట్రాంగ్ స్మెల్స్, వీటి నుంచి మనము దూరంగా ఉంటే మనకు సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు తక్కువ మేడం. అండ్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ లైక్ సీజనల్ చేంజెస్, వెదర్ ఈజ్ ఇన్ నోబడీస్ హ్యాండ్. దాని మూలంగా వచ్చేటువంటి మార్పుని మనం కంట్రోల్ చేయలేము. అండ్ ఇప్పుడు మనము రీసెంట్ ట్రెండ్ ఏదైతే చూస్తున్నామో పిజియన్స్ మేడం, పావురాల యొక్క డ్రాపింగ్స్ కానివ్వండి, ఫెదర్స్ కానివ్వండి, దే ఆర్ వెరీ పొటెంట్ అలర్జన్స్. ఇట్ కెన్ వర్సన్ సిమ్టమ్స్ ఆఫ్ ఆస్తమా, అంటే ఆస్తమా యొక్క లక్షణాలు సివియర్గా అయ్యేలా చేస్తాయి. అలాగే కాకుండా దాని మూలంగా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే ఇంకొక కండిషన్ ఉంటుంది మేడం. దాని మూలంగా లంగ్ పూర్తిగా ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అఫ్కోర్స్ మూగ జంతువులు, వాటికి వాటర్ ఇవ్వాలి, వాటిని మంచిగా చూసుకోవాలని ఎవ్రీబడి వాంట్స్ ఇట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్స్ లైఫ్స్. సో వాటి నుంచి దూరంగా ఉంచటం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అలర్జీస్ ఉన్నటువంటి పిల్లలు, ఆస్తమా ఉన్నటువంటి పిల్లలని లేదా పెద్దవాళ్ళని పిజియన్స్ నుంచి దూరంగా ఉంచటం చాలా ఇంపార్టెంట్ మేడం. డాక్టర్ గారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు ఆస్తమాకు సంబంధించి? అలాగే వింటర్లో ఆస్తమా బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒక్కసారి ఆస్తమా అనే డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాటికి ప్రివెంటివ్ మెడికేషన్స్ అండ్ రిలీవర్ మెడికేషన్స్ అనే 2 రకాల మెడికేషన్స్ ఉన్నాయి మేడం. యాజ్ ద నేమ్ సజెస్ట్, ప్రివెంటివ్ మెడికేషన్స్ అనేవి మళ్ళీ సిమ్టమ్స్ రాకుండా కాపాడే అటువంటి మెడికేషన్స్. అవి ఎందుకు మనం అవి వాడాలి అంటే, ఎవ్రీ టైం మనకు ఆస్తమా అటాక్ అయిన ప్రతిసారి ఎయిర్వే రీమోడలింగ్ అనేది జరుగుతుంది. శ్వాస పైపులు ఉన్నటువంటి థిక్నెస్ ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. అంటే మెల్లగా నేరో అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ శ్వాస వాల్స్, ఎయిర్వే వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి గట్టిపడటం మూలంగా మళ్ళీ తెరుచుకునే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని పర్మనెంట్ రీమోడలింగ్ అంటాం. అలా జరగకుండా ఉండటం కోసం ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడటం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రము రిలీవర్ మెడికేషన్స్ అనేటువంటివి వాడాల్సి ఉంటుంది. నెంబర్ 3, ఆస్తమా డైరీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండాలి మేడం. అంటే సిమ్టమ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, అండ్ వచ్చినప్పుడు డే టైమ్ సిమ్టమ్స్ ఉంటున్నాయా, లేదంటే నైట్ టైం సిమ్టమ్స్ ఉంటున్నాయా, ఆ సిమ్టమ్స్కి మనము ఆ రిలీవర్ మెడికేషన్స్ అనేవి ఎన్నిసార్లు వాడాల్సినటువంటి అవసరం వస్తుంది, ఆ సిమ్టమ్స్ మూలంగా హాస్పిటల్స్కి ఎంత ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది. వీటన్నిటి ప్రకారము గ్రేడ్ ఆస్తమా మేడం. అంటే మైల్డ్ ఇంటర్మిటెంట్ ఆస్తమా, మైల్డ్ పర్సిస్టెంట్ ఆస్తమా, మోడరేట్ పర్సిస్టెంట్ ఆస్తమా, సివియర్ ఆస్తమా అని. అంటే ఆ గ్రేడ్ ప్రకారము మెడికేషన్స్ స్టెప్ ల్యాడర్, అంటే నిచ్చెన తీరు ఒక్కొక్క స్టెప్ పెంచుతూ వెళ్తూ ఉంటాం మేడం. సో సింపుల్ ఆస్మా ఏదైతే ఉందో, అంటే సింపుల్ గ్రేడింగ్ ఏదైతే ఉందో, దాంట్లో కేవలం ప్రివెంటర్స్ అండ్ రిలీవర్స్ ఇంతవరకే సరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మెడికేషన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్సెస్ ఆర్ దేర్, బట్ దే ఆర్ ఫర్ బిగ్గర్ చిల్డ్రన్. అంటే లెస్ దెన్ 5 years పిల్లల్లో కొత్తగా వచ్చినటువంటి మెడిసిన్స్ కంటే కూడా కంట్రోల్ చేయటానికి ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయో అవే వాడుతుంటాం మేడం. డాక్టర్ గారు, ఓవరాల్గా వింటర్ సీజన్లో సీజనల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు పిల్లకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వండర్ఫుల్. సో డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టిప్స్ చెప్తాను మేడం. ఓకే, ఎందుకంటే అందరు పిల్లలు ఒకటే కాదు, మేము కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్. పిల్లల్లో కూడా అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు, పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు. అప్పుడే పుట్టిన పిల్లలు అయితే కనుక చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళని కొద్దిపాటి వేడి టెంపరేచర్లో ఉంటే వెయిట్ గెయిన్ కానివ్వండి, ఓవరాల్ హెల్త్ కానివ్వండి బాగుండే అవకాశం ఉంటుంది. టాడ్లర్స్ అంటే 1 to 3 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ షర్ట్స్ వేయటము, స్వెటర్స్ వేయటము, కుదిరితే టోపీ పెట్టటము, చెవులోకి చల్లటి గాలి పోకుండా కాపాడుకోవటము, అవి జాగ్రత్తలు తీసుకోవటం ఇంపార్టెంట్. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో మాత్రం వీటికి తోడు మస్కిటో బైట్ బారిన పడకుండా మస్కిటో రిపెలెంట్ ప్యాచెస్ కావచ్చు, లేదా ఫుల్ స్లీవ్స్ కావచ్చు, నెట్స్ కావచ్చు, ఇటువంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. అలాగే కాఫ్ ఎటికెట్ అనేది ఒకటి నేర్పించాలి. పిల్లలు దగ్గేటప్పుడు చేతిలోకి కాకుండా ఎల్బోలోకి దగ్గటము, అండ్ మిగతా పిల్లల మీద దగ్గకుండా చూసుకోవటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేట్ ఆల్ చిల్డ్రన్ యాజ్ పర్ ఏజ్, బికాస్
most of the diseases which we see in winter can be prevented by vaccinations, madam. Prevention is much better than cure. సో క్యూర్ వరకు వెళ్ళకుండా ప్రివెంటివ్ స్టేజ్లోనే మనం వాటి నుంచి మనము జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీ కెన్ ప్రొటెక్ట్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ హాస్పిటలైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Thank you, madam. చిన్నపిల్లలకు వింటర్ సీజన్లో ఎటువంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైఫ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.